హలో ఆల్, వెల్కమ్ టు ఎక్స్ట్రీమ్ సినిమా. ఈ రోజు కూడా చాలా అంటే చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. కలేజా రీ రిలీజ్ అప్డేట్ అండ్ వార్ 2 టీజర్ కు వచ్చిన నెగటివిటీతో మేకర్స్ కి కొద్దిగా వార్నింగ్ అయితే వచ్చింది భయ్య. ఈ డైరెక్టర్ 5 హీరోయిన్లు పెట్టి ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరంటే అండ్ సుకుమార్ గారు నెక్స్ట్ ఫిలిం రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. దాని గురించి క్లారిటీ వచ్చేసింది. అలాగే త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు కాంబినేషన్ లో మూవీ గురించి అండ్ ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ గురించి ఒక ప్రొడ్యూసర్ అదిరిపోయి అప్డేట్ ఇచ్చాడు. ఆ అప్డేట్ గురించి పవన్ అన్న ఓజీ అండ్ హరిహర వీరమల్లు అప్డేట్ గురించి ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మామ. అప్డేట్స్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మామ. అదేంటంటే ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టేసుకోండి మామ. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కలేజా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ అయితే ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్. ఈ మూవీ మే 30న రిలీజ్ అవుతుందని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మే 30న రిలీజ్ అవుతుందని. అయితే ఈ సినిమాకు బుక్ మై షోలో గంటకు ఏకంగా 14,000కు పైగా టికెట్లు బుక్ అవడంతో ఈ సినిమా రీ రిలీజ్ తో ఎంత వండర్ క్రియేట్ చేయబోతుందో అర్థమవుతుంది. ఇక ఎన్టీఆర్ అన్న బర్త్డే కి వార్ 2 మూవీ నుండి టీజర్ అయితే రిలీజ్ అయింది కదా. ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ అన్నను తక్కువ చేశారు, హృతిక్ రోషన్ ని హైలైట్ చేశారని అంటున్నారు కొంతమంది. విఎఫ్ఎక్స్ బాగోలేదు అంటున్నారు కొంతమంది, టీజర్ బాగుంది అంటున్నారు మరి కొంతమంది బాగోలేదు అంటున్నారు. ఇవన్నీ తెలుసుకున్న మూవీ టీం ఒక ఫీడ్బ్యాక్ కింద తీసుకున్నారంట. ఫీడ్బ్యాక్ కింద తీసుకొని టీజర్ లో ఎలాంటి ఎర్రర్స్ ఉన్నాయో అన్ని సెర్చ్ చేశారంట. ఆ ఎర్రర్స్ మొత్తాన్ని సరి చేసి మంచి అవుట్పుట్ తో మూవీని రిలీజ్ చేయబోతున్నామని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ట్వీట్ చేశాడు. మాకు అదేలే సార్ కావాల్సింది, మంచి అవుట్పుట్టే కావాలి. అండ్ త్రివిక్రమ్ గారు ముచ్చటగా మూడోసారి వెంకటేష్ గారితో సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత గారు ఫిక్స్ అయ్యిందని టాక్ అయితే వినిపిస్తుంది. త్రివిక్రమ్ గారు మార్క్ ఎంటర్టైనర్ రెడీ అయ్యేలా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారంట. మరి వీరి కాంబినేషన్ లో ఈసారి ఎలా ఉండబోతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా డార్లింగ్ ప్రభాస్ అన్న పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ నుండి వచ్చే టీజర్ కోసం ఫ్యాన్స్ అయితే ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసే వాళ్ళకి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాడు. అదేంటంటే ఈ రాజాసాబ్ మూవీ నుండి ఒక 2 వీక్స్ లో టీజర్ అయితే రాబోతుందని కన్ఫర్మ్ చేశాడు. సో డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ అవ్వండి. ఇంకా ఇక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యాక్షన్ లోకి వచ్చారు. రాజకీయాలతో పాటు సినిమా షూటింగ్ లో కూడా గట్టిగానే హ్యాండిల్ చేస్తున్న పవన్ గారు ప్రస్తుతం చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది ఒక రీమేక్ సినిమా అని టాక్ అయితే గట్టిగా వినబడుతుంది కదా. కానీ ఇది రీమేక్ సినిమా కాదంట భయ్య, ఇది ఒక స్ట్రైట్ సినిమా అంట. అండ్ ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ కాబోతున్నాడంట. ఇది స్ట్రైట్ స్టోరీ అంటూ కొత్త హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందంట భయ్య. ఈ మూవీ షూటింగ్ కూడా రీసెంట్ టైమ్ లో స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ ఈ ఇయర్ 25th సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందంట. ఇక మూవీ టీమ్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి. ఎలా అయితేనే పవన్ అన్న ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా. మరోవైపు వేరే లెవెల్ ఫీల్ ఇచ్చిన హాలీవుడ్ విజువల్స్ అవతార్ 2 మూవీని మళ్ళీ అక్టోబర్ 3న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి కూడా ఒక వారం లిమిటెడ్ ఎగ్జైట్మెంట్ తో ఉంటుందంట. అవతార్ 2 ఫ్యాన్స్ కి ఇది ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మిస్ అవ్వకండి. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా నుంచి కొత్త లుక్స్ బయటికి రావడంతో పాటు మిర్జాపూర్ ఫేమ్ దివ్యాందు కలిసి ఉన్న స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద షూటింగ్ లో రామ్ చరణ్ గారు రగ్గు లుక్ లో, అలాగే దివ్యాందు గారు లుక్ అదిరిపోయింది కదా. అయితే పెద్ద ఒక యాక్షన్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుందంట మామ. మరి ఈ లుక్ మీకు ఎలా అనిపించింది మామ? మరోవైపు బుచ్చిబాబు తర్వాత చరణ్ సుకుమార్ కాంబోలో కూడా అఫీషియల్ గా ఒక మూవీ కన్ఫర్మ్ అయ్యింది కదా. సుకుమార్ గారు సొంత ఊరు మలికపూర్ లో స్వయంగా తన తర్వాత సినిమా రామ్ చరణ్ గారితో అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయని అనౌన్స్ చేశాడు. అంటే సుకుమార్ గారు ఎప్పుడో అనౌన్స్ చేశాడు భయ్య రామ్ చరణ్ గారితో మూవీ ఉందని. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు కదా. అందుకనే ఈ మూవీపై అసలు సస్పెన్స్ క్లారిటీ వచ్చింది. హ్యాపీగా ఆర్సీ ఫ్యాన్స్. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజెంట్ చేస్తున్న విశ్వంబర తర్వాత వెంటనే అనిల్ రావుపూడితో చేస్తున్న కొత్త సినిమా కూడా లైన్ లో ఉంది. ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తయిందని టాక్ అయితే వినిపిస్తుంది. చిరును స్టైలిష్ గా ప్రజెంట్ చేయడానికి మేకర్స్ కి పెద్ద స్కెచ్ వేస్తున్నారు. అలాగే ఈ మూవీలో నయనతార గారు హీరోయిన్ గా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది మావా. ఇక అనిల్ రావుపూడి గారు ఏ సినిమా వచ్చినా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక తమిళ స్టార్ యాక్టర్ సూర్య గారు అండ్ వెంకీ అట్లూరి కాంబోలో తెలుగులో రాబోతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది. హీరోయిన్ గా ఖైదూర్ లోహార్ గారిని యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క పూజ కార్యక్రమాలు కూడా రీసెంట్ గా జరిగాయి. సూర్య గారికి వర్ష ఫ్లాగుల తర్వాత ఒక మంచి హిట్ ఏమన్నా వచ్చిద్దామో చూడాలి. అండ్ కాంతారా సినిమాతో దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి గారు కాంతారా చాప్టర్ 2 తో భారీ బడ్జెట్ ప్రీక్వెల్ తో రాబోతున్నాడు. ఈ మూవీ నుండి కూడా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో మూవీ పోస్ట్ పోన్ అయ్యిందా, షూటింగ్ జరుగుతుందా అని ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నారు మావా. అందులో మళ్ళీ మూవీ పోస్ట్ పోన్ అయిందని ఒక ఫేక్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇక దీని గురించి హోమ్ అవైల్ ఫిల్మ్స్ క్లారిటీ ఇచ్చింది. కాంతారా చాప్టర్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 2నే రిలీజ్ అవుతుందని, షూటింగ్ కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది.
ఇక వెంకటేష్ గారు రానా గారు కలిసి చేసిన రానా నాయుడు ఫస్ట్ సీజన్ బూతులు మోత ఎక్కువై తెలుగు ఆడియన్స్ షాక్ లో ఉన్నారు. ఇది మా వెంకటేష్ కాదులే బాస్ అంటూ పక్కన పెట్టేశారు. ఇప్పుడు సీజన్ 2 రెడీ అయింది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. రానా వెంకీ ఈసారి బూతులు లేవురా బాబోయ్ అంటున్నారు. పబ్లిక్ మాత్రం అయినా మాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. టీజర్ వచ్చింది, అయినా బజ్ జీరో. కంటెంట్ బాగుంటే ఓకే, లేదంటే రానా నాయుడు సీజన్ కూడా మిస్ అయిన స్టోరీ అంటున్నారు. ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చే నెలలో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. మరి ఈసారి రానా నాయుడులో ఉన్న అడల్ట్ కంటెంట్ ఈ రానా నాయుడు 2 లో ఉండదంట. మరి దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఆదిపురుష్ తో డైరెక్టర్ ఓమృత్ గారు పని అయిపోయింది అనుకున్నారు అందరూ, కానీ ఓ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు ఓమృత్ గారు. శాశ్వత శాంతికి చిహ్నమైన అబ్దుల్ కలాం గారు బయోపిక్ అయితే తీయబోతున్నాడు మామ ఓమృత్ గారు. అబ్దుల్ కలాం గారిలా ధనుష్ గారు యాక్ట్ చేయబోతున్నాడు. అండ్ టైటిల్ కలాం ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ మాస్ సెన్సిబుల్ బయోపిక్ తీస్తున్నాడు. ఈ సినిమాతో ఓమృత్ ఇమేజ్ రీబిల్డ్ చేసుకునే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సిరీస్ అభిషేక్ అగర్వాల్, అనిల్ సుకారా కలిసి భారీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పోస్టర్ తోనే మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడే ఎలా ఉంటే టీజర్ వస్తే ఇంకో రేంజ్ లో ఉంటుంది. మరి ఈ సినిమాతో ఓమృత్ గారు మంచి కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఇక నాకు నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పక్కకు తోసేస్తా, అట్లా ఉంటది మనతోని. అంటే ఏం లేదు మామ, ఎంతో హైప్ తో ఎన్నో ఎక్స్పెక్టేషన్ తో ఓ మూవీ రాబోతుంది కదా, ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకు అది ఏ మూవీ అనుకుంటున్నారా? అదే మామ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అన్న కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ మూవీ గురించి చెప్తున్నా. అంటే ఈ మూవీలో దీపికా పదుకోనిని సెలెక్ట్ చేశారంట హీరోయిన్ గా. ప్రీ షూట్ కూడా జరిగిందంట. మరి అంత పెద్ద స్టార్ హీరోయిన్ ని సందీప్ రెడ్డి వంగ గారు సింపుల్ గా రిజెక్ట్ చేశాడంట. మరి అక్కడ ఏం జరిగిందనేది తెలియదు, కానీ ఆమెను సింపుల్ గా రిజెక్ట్ చేశాడంట. అండ్ ఆమె ప్లేస్ లో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంతని సెలెక్ట్ చేశారని టాక్ అయితే గట్టిగా వినబడుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే సందీప్ రెడ్డి వంగ గారు ఏదో మొత్తానికి పెద్దదే ప్లాన్ చేస్తున్నాడు. మరి దీని గురించి మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంతమంది హీరోయిన్స్ ని పెట్టి ఏం చేస్తున్నా మావా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 5 హీరోయిన్స్ ని ఒకే మూవీలో పెడుతున్నాడు. మళ్ళీ వాళ్ళు నార్మల్ హీరోయిన్స్ కూడా కాదు, స్టార్ హీరోయిన్స్. ఇంతకీ ఏ మూవీ గురించి చెప్తున్నా అనుకుంటున్నారు కదా, అదే మావా అట్లీ కాంబినేషన్ అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నాడు కదా, ఆ మూవీ గురించి. ఆ మూవీలో ఏకంగా 5 హీరోయిన్లు అయితే యాక్ట్ చేయబోతున్నారంట. ఆల్రెడీ 4 హీరోయిన్లు సెలెక్ట్ చేశాడంట అట్లీ గారు. వారు ఎవరంటే దీపికా పదుకోనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బ్రోస్. అండ్ 5th హీరోయిన్ ని సెలెక్ట్ చేయబోతున్నారంట. ఇంతమంది హీరోయిన్స్ ని పెట్టి ఏం ప్లాన్ చేస్తున్నాడో మరి. అండ్ మూవీ షూటింగ్ జూన్ లో స్టార్ట్ కాబోతుందంట. మరి అల్లు అర్జున్ అన్న ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడు, మరి ఇంతమంది హీరోయిన్స్ ని ఏం చేస్తున్నాడో మరి చూద్దాం. ఇవాళకి ఇదే మామ వీడియో. ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చి ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మామ. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.